తెలుసు కదా. గుడ్ ఫ్రైడే అంటే తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మనలో? అందరికీ తెలుసు. యేసు ప్రభువారు చనిపోయిన రోజు. చనిపోయిన రోజు మంచి రోజు ఎలా అవుతుంది? మంచి శుక్రవారం ఎలా అవుతుంది? ఎలా అయింది? మనకి మంచి జరిగింది. ఆయన మనకి మంచి చేయడానికి ఆయన చనిపోయాడు. కాబట్టి దేవుడు మనకి మంచి రోజులు ఇచ్చాడు కదా. మంచి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పేసి, పరలోక రాజ్యం ఇవ్వాలి అని చెప్పి తను చనిపోయి మనకి జీవితాన్ని ప్రసాదించాడు. అయితే శుభ శుక్రవారం రోజున మనము ఎవరైనా గమనిస్తే కనుక, ఏ మనిషి అయినా మరణ పడకలో ఉన్నప్పుడు లేదంటే చనిపోతున్నాడు అన్నప్పుడు ఆ మనిషి మాట్లాడే ప్రతి మాటని మనము చాలా క్లీన్గా వింటుంటాం, అబ్జర్వ్ చేస్తుంటాం, చాలా శ్రద్ధగా వింటుంటాం. హీఈస్ అబౌట్ టు డై. అప్పుడు మాట్లాడుతుంటే ఎంత శ్రద్ధగా వింటాం, ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఇంకా ఆస్తుల గురించి ఏమైనా వివరాలు ఇస్తాడు, లేకపోతే ఎవరినైనా రెస్పాన్సిబుల్ తీసుకోమని చెప్తూ ఉంటాడని శ్రద్ధగా వింటాం. అవి ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ మనము గుర్తుపెట్టుకుంటుంటాం. ఒక మనిషి చనిపోతే ఎవరైనా వస్తే ఇప్పుడు ఏమంటారు, అమ్మా చివరికి ఏమన్నా చెప్పాడా, ఏమన్నా చెప్పాడా, మీరు విన్నారా అని అడుగుతూ ఉంటారు కదా. మనకు తెలిసిన విషయమే కదా. అయితే యేసు ప్రభు గారు సిలువలో మన కొరకు చనిపోతూ 7 మాటలు మాట్లాడారు. ఎందుకు 7 మాటలు మాట్లాడారు? 6 మాట్లాడవచ్చు, 5 మాట్లాడవచ్చు, 8 మాట్లాడవచ్చు, లేదా 2 మాటలు మాట్లాడవచ్చు. ఎందుకని 7 మాటలు మాత్రమే మాట్లాడాడు? ఏంటి 7 అంటే తెలుసా? 7 అంటే సంపూర్ణతకు గుర్తు. 7 అంటే సంపూర్ణ. 7 అంటే అది కంప్లీట్నెస్ అన్నమాట. దేవుడు బైబిల్లో ప్రతిదీ కూడా 7 అని మనం వింటూ ఉంటాం. 7 అంటే ఏంటి అంటే పరిపూర్ణత. 7 రోజులు ఆయన మనకి ఇచ్చాడు. ఎన్ని రోజులు ఉంటాయండి వారానికి? 7 రోజులు కదా. ఇంద్రధనుస్సు ఇచ్చాడు దేవుడు మనకి. ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 ఉంటాయి కదా. 7 రోజులు దేవుడు మనకి విశ్రాంతిని ఇచ్చాడు. బైబిల్లో ఎన్నో చూస్తాం, 7 నక్షత్రాలని, 7 బూరలని చెప్పి ప్రతిదీ కూడా 7 మనం చూసుకుంటాం. 7 అనే నంబర్కి దేవుడు ఒక పరిపూర్ణతను బైబిల్లో ఇచ్చాడు. అలానే మొదటి రోజు నుంచి 7వ రోజు వరకు దేవుడు సృష్టి అంతటిని కూడా సృష్టించాడు. మన సృష్టి అంతా ఎన్ని రోజుల్లో జరిగింది? 7 రోజుల్లో జరిగింది. అలానే దేవుడు కూడా పరలోకం నుంచి భూలోకానికి వచ్చి తన పని మొత్తం కంప్లీట్ చేయడానికి ఆయన 7 మాటల్ని ఎన్నుకున్నాడు. 7 మాటలు మాట్లాడాడు. అందులో ఇప్పుడు మనం 2 మాటలు ఆల్రెడీ విన్నాం. ఇప్పుడు మాట్లాడబోయే మాట 3వ మాట. 3 అన్న నంబర్కి కూడా బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటాం, 3 అంటాం, త్రిత్వం అంటాం కదా. 3 అనే మాట కూడా నంబర్కి కూడా బైబిల్లో ఒక ఇంపార్టెన్స్ అన్నది మీకు ఉంది. ఇంకొకసారి మనం అది కంపల్సరీ మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పబోయే మాట ఏంటి అంటే, యేసు ప్రభువారు సిలువలో చనిపోతూ మాట్లాడిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, అందరికీ తెలిసిన విషయమే కదా, మీరేం బైబిల్ రిఫర్ చేయనవసరం లేదు. ఇప్పుడు నేను చాలా స్పీడ్గా చెప్పేస్తుంటాను, ఇంకా నా వెంట 4 మాటలు మాట్లాడాలి కదా. అయితే అమ్మ ఏమంటాడు, ఇదిగో నీ కుమారుడు. అలానే తనకి చూపించి, తన శిష్యుడికి చూపించి ఏం చెప్తాడు, ఇదిగో నీ తల్లి. అక్కడ మనకి 3 కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్తారా ఎవరు 3 కనిపిస్తున్నారు మనకు అక్కడ? యేసు ప్రభువారు, తల్లి అయిన మరియా, శిష్యుడైన యోహాను. ఓకే, వెరీ గుడ్. యు ఆర్ ఆల్ విత్ మీ, ఐఎమ్ గ్లాడ్. అయితే ఈ 3 మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఈ 3లో యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ తల్లి గురించి మనం మాట్లాడుకోవాలి. మొదటిగా మనము యేసు ప్రభు గారి గురించి మాట్లాడుకుంటే కనుక, ఆయన తన తల్లిని మర్చిపోలేదు. ఆయనకున్న పెయిన్, మరణంలో ఉన్నాడు. ఆయన ఏమి చాలా ఈజీగా లేడు, చాలా చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కొరడా దెబ్బలు తిన్నాడు. 150 కిలోలు ఉండే సిలువను మోసాడు. 6 సార్లు తీర్పుకు తిప్పబడ్డాడు. సో ఆయనకి 39 కొరడా దెబ్బలు ఆయన ఒంటి మీద ఉన్నాయి. ముళ్ళ కిరీటంతో గుచ్చారు, బ్లీడ్ అవుతూ ఉంది, చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆ టైంలో కూడా ఆయన తనకున్న ఆయన రెస్పాన్సిబిలిటీని ఆయన మర్చిపోలేదు, తన తల్లిని మర్చిపోలేదు. ఎంత మంచి ప్రేమ కదా. దేవుడు కూడా మనల్ని బైబిల్లో ఉంటుంది, తన తల్లిని ఆయన ఎప్పుడు కూడా, తల్లి తండ్రి ఒకవేళ మనల్ని మర్చిపోయినా కూడా ఆయన మనల్ని మర్చిపోడంట. అలా ఆయన తన తల్లిని అక్కడ మర్చిపోలేదన్నమాట. మర్చిపోకుండా ఏం చేశాడు అంటే, అరే నా తల్లిని నేను ఎవరికి అప్పచెప్పాలి అని చెప్పేసి ఎవరికి అప్పచెప్పాడండి? తన శిష్యుడికి అప్పచెప్పాడు. తన శిష్యుడి పేరేంటి?
యోహాను. యోహాను తనకి శిష్యుడే కాదు, మంచి స్నేహితుడు కూడా. సామెతల గ్రంథంలో రాసుంటది కదా, మనం అందరం చదివాం. సామెతల గ్రంథంలో ఏమని రాసుంటది? మంచి స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక తన స్నేహితుడిని వెంట ఉంటాడంట. సో అలానే ఈ యోహాను కూడా విడువక, అక్కడ సిలువ దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? పరిసయ్యులు ఉన్నారు, తనని రోమా సైన్యం ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, కానీ ఎవరు లేరు. క్యాన్ యూ రికగ్నైజ్? ఎవరు లేరు అక్కడ? మీరు గుర్తుపడతారా? శిష్యులు లేరు. ఇంతకాలము యేసు ప్రభుతో సేవ చేసిన శిష్యులు, యేసు ప్రభు అద్భుత కార్యములు చూసిన శిష్యులు, యేసు ప్రభు స్వస్థపరిస్తే చూసిన శిష్యులు, ఇంకా ఎవరు లేరు? ఆయనని యోసన్న జయము అన్న వాళ్ళు, అక్కడ శిష్యులు లేరు. ఒకరు దూరం నుంచి ఒకరు ఫాలో అవుతున్నారు. ఎవరు? పీటర్ మాత్రం దూరం నుంచి ఫాలో అవుతుంటాడు. ఒకే ఒక శిష్యుడు, తన స్నేహితుడు, తనకు రైట్ సైడ్ ఉన్న ఒక శిష్యుడు మాత్రం ఉన్నాడు. ఎవరైనా అంటే యోహాను. ఆ నమ్మకమైన స్నేహితుడికి, ఆ నమ్మకమైన శిష్యుడికి ఎవరిని అప్పచెప్పాడంటే యేసు ప్రభు తన తల్లి అయిన మరియని అప్పచెప్పాడు. అయితే ఇక్కడ మనము అది లోకరీతిగా, ఓకే. మనం బైబిల్లో చూసుకుంటే తల్లి అంటే ఎవరు తెలుసా? తల్లి అంటే మనల్ని కనిపెంచిన తల్లే కాదు. తల్లి అంటే ఎవరు అంటే ఆధ్యాత్మికంగా మనల్ని కనిపెంచుతున్న తల్లి కూడా. ఎవరు ఆధ్యాత్మికంగా మనల్ని కనిపెంచుతున్న తల్లి? సంఘం. సంఘం 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 స్త్రీ ఆధ్యాత్మిక తల్లి. మనకి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏం వచ్చినా మనల్ని ఆదరించి కడుపులో పెట్టుకునేది మన సంఘం. సంఘం అంటే నేను కాదు, సంఘం అంటే పాస్టర్ గారు కాదు, సంఘం అంటే నువ్వు కాదు, సంఘం అంటే మనం. సంఘం అంటే మనం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని అప్పచెప్తున్నాడు సంఘానికి. సంఘానికి మనల్ని అప్పచెప్తున్నాడు. నేను మీకు నిజమైన స్నేహితుడిని. యు ఆర్ మై ఫ్రెండ్స్ కదా, జాన్ 13:16 ఉంటుంది కదా, యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులు. ఆయన స్నేహితులమైన మనకు, ఆయన ఏం అప్పచెప్తున్నాడండి? కొంచెం గట్టిగా. ఐ నో యూఆర్ ఆల్ ఫాస్ట్ కదా, ఫాస్టింగ్ ఉన్నారు నాకు తెలుసు, దాన్ని గట్టిగా చెప్తాం. ఏమి? సంఘాన్ని అప్పచెప్తున్నాడు. సంఘానికి ఎవరిని అప్పచెప్తున్నాడు? మనల్ని అప్పచెప్తున్నాడు. సంఘానికి మనల్ని అప్పచెప్తున్నాడు, మనకి సంఘాన్ని అప్పచెప్తున్నాడు. కాబట్టి మనము ఆయన స్నేహితులమైన మనము, ఆయన ప్రియ శిష్యులమైన మనము యోహాను వలె. యోహాను ఎలా వెంటనే తన తల్లిని ఏం చేశాడంటే, యోహాను చేర్చుకోలేను ఉన్నదా లేదా బైబిల్లో? వెంటనే ఏం చేశాడు ఆ శిష్యుడు? చేర్చుకున్నాడు. ఎవరిని చేర్చుకున్నాడు? యేసు తల్లి అయిన మరియను ఆయన చేర్చుకున్నాడు. అలానే మనం ఏం చేయాలి? మన సంఘాన్ని మనము చేర్చుకోవాలి. మనల్ని ఎవరు చేర్చుకోవాలి? సంఘము చేర్చుకోవాలి. సంఘం అంటే మనం. దేవుడు మీకు ఈ ఒక మర్మము అర్థం కావాలి. ఉదయకాల సమయంలో 2007 క్రితము దేవుడు అప్పుడు చెప్పాడు కదా మరియాకి, ఎవరిని? మన యోహానుని చేర్చుకోమని చెప్పి, యోహానేమో యేసు తల్లి అయిన మరియని చేర్చుకున్నాడంటే కాదు. అవును, అది అప్పుడు అయిపోయింది, కరెక్టే. కానీ ఇప్పుడు మనకేం చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? తల్లి స్థానంలో ఉన్న సంఘాన్ని మనము చేర్చుకోవాలి. యోహాను స్థానంలో ఉన్న మనము, యోహాను స్థానంలో ఆయన స్నేహితులుగా ఉన్నాం, ఆయన శిష్యులుగా ఉన్నాం, మనము సంఘాన్ని చేర్చుకోవాలి. సంఘంతో మనం ఉండాలి, సంఘంలో మనం ఉండాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. సంఘం ఎలా ఆదరిస్తుంది అంటే తల్లిలా ఆదరిస్తుంది. తల్లి ఎలా ఆదరిస్తుందంటే, తల్లి ప్రేమ కోసం చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఈ 3వ మాటలో అందరూ ఏం చెప్తారంటే తల్లి ప్రేమ కోసం చెప్తారు. తల్లి ప్రేమ ఎంత గొప్పది. సిమియోను ఏం చెప్పాడు? మీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి ముందే మరియకి చెప్తాడు. చెప్పినప్పుడు తల్లి విలువెల్లి ఆడిపోతుంది. తల్లికి అన్నిటికన్నా గొప్ప నరకం ఏంటంటే, ఒకటి డెలివరీ తర్వాత ఇంకా పెద్ద నరకం ఏంటి అంటే తన కళ్ళ ముందు తన బిడ్డ పోవడం. అవునంటారా కాదంటారా? తన కడుపులో నుంచి పుట్టిన బిడ్డ తన కళ్ళ ముందే పట్టయిపోతుంటే ఏ తల్లి మాత్రం ఎలా ఉంటుంది? విలువెల్లి ఆడిపోదా? తల్లి కాని వాళ్ళకి అంత బాధ అనిపిస్తుంది, ఇంకా కడుపు చేసుకొని పుట్టిన తల్లికి ఇంకెంత బాధ అనిపిస్తుంది. అవునా కదా? అలాంటి ప్రేమ దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరితో ఇచ్చాడు మనకి ఆ ప్రేమని? ఇప్పుడు సంఘంతో ఇచ్చాడు. అవునా? కాబట్టి మనము ఏం చేయాలంటే సంఘంలో ఉండాలి.
సంఘంని చేసుకోవాలి. అయితే యోహాను, మనము ఇక్కడ యోహాను కూడా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను ఏమని చెప్పాను నేను? దేవునికి మంచి స్నేహితుడు అని చెప్పాను, మంచి శిష్యుడు అని చెప్పాను కదా. అయితే ఒకసారి మనము తల్లి కోసం కూడా ఆలోచిద్దాం, తల్లి ప్రేమ గురించి కూడా ఆలోచిద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అఫ్కోర్స్ కొంతమంది తెలిసే ఉండొచ్చు. ఒక కుమారుడు ఉన్నాడు, తల్లికి చాలా ఇష్టం. అఫ్కోర్స్ ఏ తల్లికైనా కుమారుడు అంటే ఇష్టమే ఉంటుంది. ఇష్టం లేని మదర్ అంటూ ఎవరు ఉండరు కదా. నా పిల్లలంటే నాకు ఇష్టం లేదు అని ఏ మదర్ అని అంటున్నా అనదు, తన కడుపులో నుంచి తీసైనా వాళ్ళకి పెడుతుంది. సో తల్లి ప్రేమ అన్నమాట. అయితే ఒక కుమారుడు ఉన్నాడు, చాలా ప్రేమ కలిగిన వాడు, తల్లి కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది. కుమారుడికి తల్లి ప్రేమతో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమ కావాలనిపించింది. ఒక అమ్మాయిని చూసుకున్నాడు కదా. అమ్మాయిని కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంటారు యంగ్స్టర్స్ అయిన బాయ్స్కి. సో వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి లవ్ కోసం అని చెప్పేసి తన్ని చాలా లవింగ్ మోర్, కాకపోతే ఏం కావాలి నీకు, ఇంకా నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అని చెప్పేసి అడిగాడు. ఐ యు విత్ మీ? ఎస్. అయితే అప్పుడు ఆ తల్లి ఆ లవర్ అమ్మాయి గర్ల్ ఏం చెప్పింది అంటే, ఓకే నేను రేపు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు అక్కడ? అత్తగారు ఉంటుంది. అత్తగారితో పడుతున్నా పడదు, కాబట్టి అత్తగారు లేకుండా చేస్తే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఏం చేసిందంట, ఆ అబ్బాయిని అడిగిందంట, ఓకే నువ్వు ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నావు, నాకు రెడీ, చాలా ప్రేమిస్తున్నావు కదా, ఏమైనా ఇస్తావు అంటే యా ఏమైనా ఇస్తాను, ఏం కావాలన్నా ఇస్తాను. చాలా ప్రేమిస్తున్నావు అంటే ఎస్ చాలా ప్రేమిస్తున్నాను, నువ్వేం అడిగిన నా ప్రాణం అడుగుతావా చెప్పు, నేను ఇచ్చేస్తాను, నేను నిన్నంత నా ప్రాణానికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ అలానే కదా చెప్తారు. అయితే ఇస్తారా ప్రాణం ఇవ్వని చూడండి ఒకరు. అయితే అప్పుడు ఏమైంది, తను ఆలోచించి సరే నాకు మీ అమ్మ గుండె కావాలి తెచ్చిస్తావా అని అడిగింది. ఏమడిగిందండి? వాళ్ళ అమ్మ యొక్క గుండె తీసేస్తే అమ్మ ఉంటుందా? ఉండదు. అయినా కూడా ఈ అబ్బాయి ఏం చేశాడంటే అమ్మాయి ప్రేమలో వ్యామోహంలో పిచ్చిలో పడిపోయి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నీ గుండె కావాలి నాకు, కోసిస్తావా అనేసి. తల్లి కదా ఏది ఇవ్వడానికైనా రెడీగా ఉంటుంది కదా, పిచ్చి ప్రేమ ఉంటుంది తల్లికి, అన్నింటినీ మించి ఉంటుంది ప్రేమ కొడుకంటే. నా కొడుకు సుఖంగా ఉంటానంటే, నా కొడుకు సంతోషంగా ఉంటానంటే, నా కొడుకు జీవితంలో ఆనందం వస్తుంది అంటే, నేను లేకపోయినా పర్వాలేదు నా కొడుకు ఉంటే చాలా, సంతోషంగా ఉంటే చాలా అని చెప్పి తను ఏం చేసి తన గుండెని తీసి ఇచ్చేస్తే ఆ కుమారుడు తన తల్లిని కూడా విడిచిపెట్టి ఆ గుండె తీసుకొని పరిగెడుతూనే ఉన్నాడంట. ఎక్కడికి? పిచ్చి ప్రేమ దగ్గరికి, లోకంలోనికి, అమ్మాయి దగ్గరికి. ఆ గుండెని చేతితో పట్టుకొని పరుగున ఇదిగో మా అమ్మ గుండె తీసుకొస్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఏమైందంటే ఆయన సడన్ గా స్లిప్ అయి కింద పడ్డాడు. కింద పడితే చేతిలో ఉన్న గుండె ఏమవుతుంది? కింద పడిపోతుంది. కింద పడిపోగానే ఆ గుండె దగ్గర నుంచి ఒక శబ్దం వచ్చింది, బాబు ఇంకేమైనా దెబ్బ తగిలిందా? వాడి ప్రాణం తీసేశాడు, గుండెను కోసేశాడు, రక్తంలో నుంచి గుండెను వేరుపరిచాడు. అయినా కూడా తన తల్లి ప్రేమ మాత్రం అలానే కొట్టుకుంటుంది. కొడుకు బాబు నీ ప్రాణం, నీకు ఏమన్నా దెబ్బ తగిలిందా అని చెప్పి. అప్పుడు తను రియలైజ్ అవుతాడు, ఇది నా తల్లి ప్రేమ అని చెప్పి కదా. తల్లి ప్రేమకి ఇంత మించి మనం ఏం చెప్తాం? తన రక్తం ఇస్తుంది మనకి, తన ప్రాణం ఇస్తుంది, తన ఆహారంతో తన మాంసాన్ని మనకు రూపొందిస్తుంది కదా. కంటి పాపలాగా కాపాడుకుంటూ ఉంటుంది తల్లి. అలా కాపాడుకున్న బిడ్డ తన కళ్ళ ముందు చనిపోతూ అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఇంకొక కుమారునికి తన తల్లిని అప్పచెప్తున్నాడు. ఆ తల్లి వేదన ఏ విధంగా ఉంటుంది కదా, ఎంత బాధపడుతూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు తల్లి స్థానంలో మనకి సంఘాన్ని ఇచ్చాడు, సంఘాన్ని మనకి అప్పచెప్తూ ఉన్నాడు. అయితే మనము సంఘాన్ని ఏం చేయాలి? దేవుడు అప్పచెప్పిన సంఘాన్ని మనము, ఆ సంఘం అంటే చెప్పాను కదా, ఎవరో కాదు, మీరు, నేను, పాస్టర్ గారు ఇంకెవరో, లేకపోతే గోడలు, ఫ్యాన్లు, కార్పెట్, ఇది కాదు సంఘం. సంఘం అంటే మనమే. క్రీస్తే నిజమైన మూలరాయి ఉండగా మనం ఏం చేస్తున్నామంటే ఆ బండ మీద కట్టబడుతున్న వాళ్ళమంట. మనం సజీవమైన రాళ్ళం మనము సంఘాన్ని. కాబట్టి మనం ఏం చేయాలి? మన పూర్ణ ఆత్మతోనూ, మన పూర్ణ బలముతోనూ, మన పూర్ణ శక్తితోనూ మన దేవుడైన యెహోవాని సేవించాలి,
అర్థమవుతుందా? ఏం చేయాలి? మనము సేవించాలి. యోహాను వెంటనే ఆ తల్లిని హత్తుకున్నాడు, చేర్చుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు ఆయనకు నిజంగా మనం హత్తుకున్నట్టు చేర్చుకున్నట్టయితే మన సంఘాన్ని మనము ప్రేమించగలిగిన వాళ్ళమై ఉండాలి. మన సంఘంలో మనము ఒక బాధ్యత కలిగి ఉండాలి. అవునా కదా? తల్లిని అప్పచెప్పాడు అంటే అది బాధ్యత ఇచ్చినట్టే కదా. మన బాధ్యత, మన వంతు ఏంటి, మా బాధ్యత ఏంటి, ఏం చేయాలి మా సంఘానికి చెప్పి మనము ఒక బాధ్యత కలిగిన వాళ్ళమై ఉండాలి. తర్వాత మనము ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం. ఒకటి మరియ కోసం మాట్లాడుకున్నాం, రెండు యేసుప్రభు గారి కోసం మాట్లాడుకున్నాం. ఇంకొక వ్యక్తి మిగిలిపోయాడు. ఎవరు? శిష్యుడైన యోహాను కదా. యోహాను బాధ్యత మనది. యోహాను మనమై ఉన్నామన్నమాట. దేవుడు మనల్ని స్నేహితులు అని పిలిచాడు. అలాంటి స్నేహితుడే యోహాను. యోహాన్ని తల్లికి అప్పచెప్పినట్టే తల్లిని కూడా ఎవరికి అప్పచెప్పాడు? యోహానికి అప్పచెప్పాడు. ఇదిగో నీ తల్లి, తర్వాత ఇదిగో నీ కుమారుడు. కాబట్టి మనము సంఘంతో కలిసి ఒక తల్లి ఇంకా బిడ్డ యొక్క సంబంధం కలిగి మనము దేవుల్లో వర్ధిల్లాలి. అదే ఈ యొక్క వాక్యం 3వ మాట యొక్క మర్మం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. ఒక 3 చెట్లు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయండి? 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లు అన్ని తోట వేసినప్పుడు 3 చెట్లు కూడా వేశారు. ఆ చెట్లు వేసినప్పుడు ఆ 3 చెట్లు కూడా అనుకుంటున్నాయంట, అరే మనం నాటపడ్డాం కదా, చక్కగా ఏపుగా ఎగుదాం, చక్కని కల్పన ఇద్దాం. కల్పన అంటే తెలుసా? కల్పన అంటే పేరు కాదు, వుడ్. ఓకే, అయితే మంచి వుడ్ ఇద్దాం. ఇచ్చినప్పుడు అదేమవుతుంది, ఒక్కొక్క దానికి వాడుతూ ఉంటారు కదా. ఇది ఒక వుడ్తో చేశారు, ఆ టేబుల్ ఒక వుడ్తో చేశారు, ఒక గోడలు చేసుకుంటారు, డోర్స్ చేసుకుంటారు. అంటే మనం ఒక్కొక్క దానికి వాడబడతాం కదా అని చెప్పేసి ఆ 3 చెట్లు ఏం చేశాయంట, నాకు ఒక విష్ ఉంది, నాకు ఒక కోరిక ఉంది. ఏంటి అంటే, నేను బంగారం పెడతారు కదా, బంగారము వజ్రాలు బంగారం పెట్టే ఒక పెట్టెలాగా నన్ను చేయాలి. అప్పుడు విలువైనది నాలో పెడతారు. అర్థమైందా? విలువైనది నాలో పెడతారు. ఆ బంగారం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, బంగారం పెట్టిన పెట్టెను కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటాం కదా. ఆ బంగారం పెట్టిన పెట్టెను ఏం చేస్తాం మనము? బీరువాలో పెడతాం, దాన్ని ఇంకొక లోకర్లో పెడతాం, దానికి లోకేస్తాం. అవునా కదా? అంతేగాని బంగారాన్ని పెట్టెని పక్కన పడేస్తామా? పడేది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా అందులో పెట్టి పెడతాం. అందుకే ఆ చెట్టు ఏం కోరుకుంది అంటే, నేను ఒక విలువైన వస్తువు బంగారాన్ని పెట్టే ఒక పెట్టెగా నన్ను చేయాలి అనేసి చెట్టు కోరుకుంది. మంచి కోరికే కదా. తర్వాత ఇంకొక చెట్టు అనేదంట, నన్ను మాత్రం బంగారం కన్నా విలువైంది వజ్రం పెట్టే పెట్టెగా నన్ను చేయాలి అని చెప్పేసి కోరుకుందంట. అది కూడా మంచిదే. 3వ చెట్టు కోరుకుందంట, నాకు ఇలా కాదు, నేను అందరికన్నా పై స్థానంలో, ఉన్నత స్థానంలో ఉండాలి నేను అని చెప్పేసి 3వ చెట్టు కోరుకుందంట. ఏమేమి కోరుకుంది? ఫస్ట్ చెట్టు ఏం కోరుకుంది? బంగారం ఉండాలి నాలో. రెండవది వజ్రం. 3 ఉన్నత స్థానం. ఓకే, చెట్లు కొన్ని సంవత్సరాలు అయినాయి, బాగా ఏపుగా ఎదిగినాయి, బాగా చక్కగా ఏమంటారు వెడల్పుగా తయారైనవి. ఇంకా కట్ చేసే టైం వచ్చింది. ఆ వుడ్ కట్టర్ వచ్చాడు. వుడ్ కట్టర్ వచ్చి మొత్తం 3 చెట్లు కూడా కట్ చేసి గోడౌన్లో పెట్టేశారు, గోడౌన్లో పడేసిన తర్వాత ఒక చెట్టును తీశారు. తీసి చూస్తే అది సరిగా లేదు కదా అని చెప్పేసి అంతా ఏమంటారు లోపల పుచ్చు అవన్నీ వస్తుంటాయి కదా, చేద్దామని వస్తే దాన్ని అట్లా కట్ చేసి ఏదో ఇంకా మామూలుగా కొంతమంది వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసినప్పుడు అతను దాన్ని ఏం చేశాడంటే, అందులోంచి కొంచెం మంచిదేమన్నా తీద్దామంటే ఏం వెళ్ళట్లేదు, అంతా విరిగిపోయింది, లేకపోతే బాగా ఏది వస్తుంది. సరే అని చెప్పి దాన్ని ఒక తొట్టెలాగా చేసి పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసినప్పుడు అది చాలా బాధపడిందంట. నేను ఏం కోరుకున్నాను, బంగారం పెట్టాలి నాలో, నేను చాలా విలువైన దానిగా ఉండాలి, అందరూ నన్ను చూడాలి, మెచ్చుకోవాలని కోరుకున్నాను, కానీ నా కోరిక తీరలేదని చెప్పి చాలా బాధపడినప్పుడు యెరూషలేములో దాన్ని తీసుకుని ఏం చేశారంటే ఒక పశువుల పాక దగ్గర పడేశారంట. పడేస్తే పశువులకి కుడితి వేస్తారు కదా, వాటర్ వేస్తారు కదా, ఆ స్థానంలో దాన్ని ఉంచితే అక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు యోసేపు ఏం చేస్తాడు, అందులో నుంచి మొత్తం నీళ్ళు తీసేసి గట్టేసి ఎవరిని పెడతాడు, అందులో ఎవరిని పెడతాడు? జీసస్ క్రైస్ట్ ని పెడతాడు. బంగారం కోరుతుంది కానీ అంతకన్నా విలువైన వ్యక్తిని
ఆ యొక్క తొట్టి మోసింది, ఆ యొక్క చెట్టు మోసినప్పుడు అప్పుడు తను అనుకునేదంట, ప్రభా నువ్వెంత గొప్ప దేవుడివి, నేను చిన్న మొక్కగా ఉన్నప్పుడు కోరుకున్న నా కోరికను, నా విష్ణువు నాకు తీర్చావు, నీవే నా లోపలికి వచ్చావు. చూడండి ఇప్పుడు ఆ పశువుల తొట్టికి ఎంత, ఈ రోజుకి కూడా మనం పశువుల తొట్టి గురించి మాట్లాడతాం. క్రిస్మస్ వచ్చింది అంటే ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరు కూడా పశువుల తొట్టి, ఎక్కడ జీసస్ క్రైస్ట్ ఫోటో అది చిన్న బేబీని వేసారో ఇమాజినేషన్, అక్కడ ఆ పశువుల తొట్టే వేస్తారు. ఆ పశువుల తొట్టికి అంత ధన్యత ఎందుకు వచ్చింది అంటే పశువుల తొట్టే కోరుకుంది చెట్టుగా ఉన్నప్పుడు ఆ విష్ దేవుడు తీర్చాడు. తర్వాత ఇంకెన్ని చెట్లు ఉన్నాయి? 2 చెట్లు. ఇంకొక చెట్టుని తీసి ఏం చేశారంట, ఒక మంచి దోణిగా చేశారంట. దోణి అంటే చిన్న బోట్. అప్పుడు లూకాసు వార్తలో మనం చూస్తాం కదా, ఆయన మత్తయి 5వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన దోణి ఆయన ఎక్కిన దోణి ఆ యొక్క చెట్టు అన్నమాట. అప్పుడు ఆ చెట్టు, అదే దేవా నా విష్ణు నువ్వు నెరవేర్చావు, నేను నాలో వజ్రం ఉండాలనుకున్నాను కానీ వజ్రం కన్నా విలువైన నువ్వు నాలో ఉన్నావు అని చెప్పి, అది నీళ్ళలోకి గలిలయ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ దోణిలో ఎవరున్నారండి? మనం పాట పాడుతుంటాం ఆ చిన్న దోణిలో యేసు ఉన్నాడు అని చెప్పి. సో ఆ దోణిలో ఎవరు ఎక్కారంట? యేసయ్య ఎక్కారంట. ఎక్కినప్పుడు ఆ దోణికి విలువ వచ్చింది. ఎలా అయితే వజ్రం ఉంటే దానికి ఆ బాక్స్ కి విలువ వస్తుందో, అలా దోణి ఎక్కినప్పుడు, యేసయ్య ఎక్కినప్పుడు ఆ దోణికి విలువ వచ్చింది. దాని విష్ కూడా తిరిగి ఇంకా చాలా సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇంకొక చెట్టు ఉండిపోయింది. ఆ చెట్టు కోరిక ఏంటండి? ఉన్నత స్థాయిలో ఎత్తైన స్థలంలో ఉండాలని చెప్పి. కానీ ఆ చెట్టు అనుకుంటుంది నాకు ఏమి జరగట్లేదు. చాలా రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గోడౌన్ ఓపెన్ అయింది. ఆ చెట్టును బయటకు తీశారు, ఆ మొత్తు అంటారు కదా, ఆ మొత్తును బయటకు తీశారు. తీసి దాన్ని అట్లా కొట్టేసి దాన్ని ఏం చేశారు తెలుసా, ఒకటి పొడుగు కర్ర కింద, ఒకటి అడ్డకర్ర కింద కొట్టి 150 కేజీలు చేస్తున్న ఆ చెట్టును తీసుకెళ్లి యేసు ప్రభు మీద పెట్టారు. దాని కల్వరి కొండ మీద పాతి, ఆ కొండ మీద ఎవరిని వేలాడదీశారండి? ఆ చెట్టు మీద యేసు ప్రభు. దాని విషయం నెరవేరిందా? ఆఫ్టర్ ఒక చెట్టు కోరుకుంటేనే దేవుడు నెరవేర్చినప్పుడు, మనం కోరుకుంటే, మనం ప్రార్థిస్తే, మనం అడిగితే దేవుడు చేస్తాడు కదా. సో మన జీవితంలో కూడా ఏది అడిగినా కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు మనం నేర్చుకున్న మాట ఏంటి అంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మనకి దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు మనకేం చెప్పాడు? సంఘం, ఇదిగో నీ సంఘం, ఇదిగో నీ కుమారుడు. కాబట్టి మనం కూడా దేవుడు చెప్పిన ఆ 3వ మాటని ఆఖరు మాట అంటే ఆఖరు మాటలు 7 మాటలు ఆయన పలికాడు. అందులో 3వ మాటగా మనకి చెప్పాడు. చెప్పిన మాటను మనం జాగ్రత్తగా వింటూ, ఆయనలో బలపడుతూ, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవితం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్. దేవుడికి నన్ను కలిగిన కాక అది 3వ మాట చాలా చక్కగా వివరించేస్తుందా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మాట ఒక మాట చెప్పింది. ఏంటండి? గుండె